పోయిన ఆదివారం మనం సుమయోను ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి పలికినటువంటి మాటల్ని చూసుకున్నాం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అనేటువంటి సందర్భాన్ని మనం ఆలోచించుకున్నాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన వ్యక్తి మాత్రమే సమాధానంగా చనిపోగలడు, లేదా చనిపోయి శాంతి పొందగలడు, లేదా చనిపోయిన తర్వాత దేవునితో ఆనందంగా ఉండగలడు. అంతేకాని యేసు ప్రభు దగ్గరికి రాకుండా రెస్ట్ ఇన్ పీస్, సమాధానంతో చనిపోవడం, చనిపోయిన తర్వాత శాంతి పొందడం అన్నది ఆమోదయోగ్యమైనది కాదు, అది నమ్మదగింది కాదు, న్యాయమైనటువంటి స్టేట్మెంట్ కాదది అని పోయిన ఆదివారం మనం చూసుకున్నాం. ఈరోజు సుమయోను పలికిన మాటల్ని రెండవ భాగాన్ని మనం ఆలోచిస్తున్నాం. 33వ వచనం నుంచి, యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. 34వ వచనంలో సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. ఈ 34వ వచనంలో యేసు ప్రభు జీవితం ఎలా ఉండబోతుంది అని యేసు ప్రభును గూర్చినటువంటి ప్రవచనాన్ని చెబుతున్నాడు. 35వ వచనంలో మరియమ్మను గూర్చినటువంటి ప్రవచనం చెబుతున్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. 34వ వచనంలో యేసు ప్రభువును గూర్చినటువంటి ప్రవచనం, 35వ వచనంలో మరియమ్మను గూర్చినటువంటి ప్రవచనం భవిష్యత్తుని సుమయోను చెప్పాడు. 34వ వచనంలో యేసు ప్రభువును గూర్చి సుమయోను ఏమంటున్నాడు అంటే, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. వివాదం అంటే గొడవ, వివాదం అంటే అల్లరి, వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు అని 40 రోజులు వయసు ఉన్నటువంటి యేసు ప్రభువును గురించి సుమయోను మాట్లాడుతున్నాడు. మన పిల్లలు చదువుకునేటువంటి సబ్జెక్టులలో 6 సబ్జెక్టులలో మ్యాథమెటిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అని చాలామంది పిల్లలకి మ్యాథమెటిక్స్ టీచర్ అంటే భయం. మ్యాథమెటిక్స్ టీచర్తో ఎక్కువ మాట్లాడరు. ఆయన కనబడితే తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన్ని శత్రువుగా చూస్తారు చాలామంది. ఆయన క్లాస్ రూమ్లోనికి వస్తున్నాడంటే భయం, వణికిపోతారు. ఎందుకు అంటే మ్యాథమెటిక్స్ టీచర్ దగ్గర బేరసారాలు ఉండవు. ప్లస్ పెట్టే దగ్గర మైనస్ పెడితే అయిపోయింది, ఇంటూ కొట్టేస్తాడు. మైనస్ పెట్టే దగ్గర ప్లస్ పెడితే ఇంటూ కొట్టేస్తాడు. ఒక చిన్న సైన్, ఒక చిన్న ఆ సంకేతం కనుక తప్పు రాస్తే మొత్తం కొట్టేస్తాడు. ప్లస్ దగ్గర మైనస్ పడితే మొత్తం లెక్కంతా తప్పే. ఇక మైనస్ దగ్గర ప్లస్ పడితే లెక్కంతా తప్పే. ఇక బేరసారాలు ఉండవు. కానీ సోషల్ టీచర్లు ఉంటారు. సోషల్ టీచర్లు అంటే అందరికీ స్నేహితులు అనమాట. ఏదైనా ఒక ప్రశ్న ఇస్తే చాటభారతం రాయొచ్చు అనమాట. ఎంత ఎక్కువ సమాచారం రాస్తే ఓహో ఏదో రాశాడులే మొత్తానికని అలా టిక్కు కొట్టేస్తాడు. ఎక్కువ శాతం మంది పిల్లలు సోషల్ చదవరు. ఆ క్వశ్చన్ చదవడం, మొత్తం సొంత పైత్యాన్ని అంతా అక్కడ వ్రాయడం. ఆయన కూడా మొత్తం చదివి కరెక్షన్ చేయడు. చాలా సందర్భాల్లో ఏదో రాశాడుగా టిక్ కొట్టేసి మార్క్ ఇస్తాడనమాట. కానీ మ్యాథమెటిక్స్ టీచర్ అలా కాదు.
యేసు ప్రభు సోషల్ టీచర్ లాంటోడు కాదు, యేసు ప్రభు తెలుగు టీచర్ లాంటోడు కాదు, ఏదో రాశాడు కదా అని అలా టిక్కు కొట్టడానికి. యేసు ప్రభు మ్యాథమెటిక్స్ టీచర్ లాంటోడు, అలా చూడగానే తప్పేది ఇంటి కొట్టేస్తాడు. కనుక యేసు ప్రభు అంటే ప్రపంచానికి భయం. యేసు ప్రభు దగ్గర రావడానికి ప్రపంచం ఇబ్బంది పడుతుంది. కారణం ఏంటంటే బేరసారాలు ఉండవు, తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు, తప్పు అంటాడు అంతే ఆయన. కానీ మిగిలినటువంటి సిద్ధాంతాలని, ధర్మాలని మీరు చూస్తే చాలా బేరసారాలు ఉంటాయి. ఎక్కువ మాట్లాడితే ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళే ఫెయిల్ అయి ఉంటారు అందులో. కాబట్టి దాన్ని అనుసరిస్తున్న వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేదు, ఎందుకంటే స్థాపించడే ఫెయిల్యూర్. ఇక అనుసరిస్తున్న వాళ్ళు యథేచ్ఛగా ఏదైనా చేయొచ్చు. దీనిని సుమయోను మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. యేసు ప్రభు ఎవరంటే వివాదాస్పదమైన గుర్తు. వివాదం అంటే గొడవ. యేసు ప్రభువును బట్టి ప్రపంచం రెండింటిగా విడిపోతుంది. యేసు ప్రభువును బట్టి ప్రపంచం రెండింటిగా విడిపోతుంది. ఒక భాగం పడిపోయేటువంటి వ్యక్తులు, ఇంకో భాగం పడిపోయిన వాళ్ళు తిరిగి లేచేటువంటి వ్యక్తులు. యేసు ప్రభు వివాదాస్పదమైన గుర్తు. ఒక భాగం పడిపోతే, తొట్రుపడితే, రెండవ భాగం పడిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. మధ్యలో ఉండేటువంటి జాతి లేదు, మధ్యలో ఉండే కేటగిరీ లేదు. పడనైనా పడాలి, లేవనైనా లేవాలి. దీని గురించి అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యేసు ప్రభు ఎలా ఉంటాడంట? అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. యేసు ప్రభువును గురించినటువంటి వర్ణన ఇది. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. యేసు ప్రభు అభ్యంతరం కలిగించేటువంటి బండరాయి అని వ్రాయబడింది. దీని గురించి అపోస్తలుడైన పేతురు ఒక మాట చెప్పాడు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండియు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికి వారు నియమించబడిరి. ఇక్కడ 2 రకాల రాళ్ళని పరిచయం చేస్తున్నాడు. ఒకే రాయి 2 రకాలుగా ఎలా ఉపయోగపడుతుంది అని పరిచయం చేస్తున్నాడు అపోస్తలుడైన పేతురు. కొంతమంది ఆ రాయిని తగిలి తొట్టుపడ్డారు, అభ్యంతరపడ్డారు. అయితే ఇంకో రకం వ్యక్తులు ఆ రాయిని మూలరాయిగా చేసుకున్నారు. మీకు అర్థం కావడానికి, ఒక దగ్గర పని జరుగుతుంది. పని జరుగుతూ ఉంటే అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంది. సరిగ్గా పని చేతగాని వాడు, అరే ఈ రాయి ఎవరు ఇక్కడ పెట్టింది అడ్డుగా ఉంది, దీన్ని పక్కన పడేసేయండి అని దాన్ని పక్కన పడేయించారు. మరుసటి రోజు ఇంకో వ్యక్తి వచ్చి పని చేస్తున్నాడు, ఇంకో బేల్దారి. ఆయన పని చేస్తూ ఇక్కడ మూలరాయి ఒకటి బలంగా ఉండాలి, ఇక్కడున్న రాళ్ళన్నీ సరిపోవట్లేదు, అన్ని బలహీనంగా ఉన్నాయి, ఒక పెద్ద రాయి కావాలి, ఎక్కడైనా ఉందా అని వెతికి అదిగొదిగో ఆ రాయిని పట్టుకురండి ఇలా అని ఆ రాయిని తీసుకుని వచ్చి దాన్ని మూలరాయిగా పెట్టి, మూలరాయి అంటే తెలుసా, మనం పునాది వేసేటప్పుడు ఇటువైపు వరుసని ఇటువైపు వరుసనే రెండింటిని కలుపుతూ మూలరాయి బలంగా ఉంటుంది. ఆ రాయిని తీసుకుని వచ్చి మూలరాయిగా పెట్టి ఇక పని ప్రారంభించాడు. అదే రాయిని ముందు రోజు పనిచేసిన వ్యక్తులు ఇది అడ్డుగా ఉంది పక్కన పడేయండి అన్నారు. రెండవ రోజు వచ్చిన వ్యక్తి, అరే ఇక్కడ మూలరాయి బలంగా ఉండాలి, అది బాగుంది, దాన్ని పట్టుకురండి అని దానితో పని ప్రారంభించాడు. ఇద్దరు పని వాళ్ళే.
ఒకరికి అది అడ్డుబండగా అనిపించింది, ఇంకొకరికి అది మూలరాయిగా సరిపోతుంది అనిపించింది. యేసు ప్రభు ఆ బండరాయి లాంటి వాడు అని సమూయేలు మాట్లాడుతున్నాడు. కొంతమంది యేసు ప్రభుని అడ్డుబండ అనుకుంటారు, ఇది ఇక్కడే ఉంటే తొట్టుపడతాం అని అనుకుంటారు. ఇంకొంతమంది ఆ యేసు ప్రభుని మూలరాయిగా వేసుకొని తమ జీవితాలు కట్టుకుంటారు. ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. యేసు ప్రభు పేరు చెబితే వివాదాలు చెలరేగుతున్నాయి ఈరోజు ప్రపంచంలో. మన భారతదేశంలో అయితే మత ప్రచారం ఎందుకు చేస్తున్నారని గొడవలు చేస్తున్నారు. మీరు ఆలోచించండి, మన హైందవ గుడుల్లోనికి వెళ్తే కొన్ని వందల మంది దేవుళ్ళు ఉంటారు. ఉదాహరణకి రామాలయం అనేటువంటి ఒక గుడిలోనికి వెళ్ళారనుకోండి, మనం ప్రవేశిస్తూ ఉండగానే ఇటువైపు అటువైపు ఇంకో దేవుళ్ళు ఉంటారు. లోపల మూలన 4 దిక్కులు పైన చుట్టువైపులా రకరకాల దేవుళ్ళు ఉంటారు. లోపల రాముడు ఉంటాడు, పేరు రామాలయం. కానీ మేము రామాలయంకి వచ్చాము, ఇక్కడ ఇంకో దేవుడికి ఎందుకు నమస్కారం పెట్టాలి అని అనుకోం. అందరికి నమస్కారం పెట్టి వస్తారు మన హైందవ సహోదరులు, మనం కూడా గతంలో చేశాం. ఇలా మిగిలిన ప్రపంచానికి కూడా మీరు వెళ్తే కొంతమంది దేవుళ్ళకి పేర్లు ఉండవు, కొంతమంది దేవుళ్ళకి రూపాలు కూడా ఉండవు. ఇంతమందిని ఆదరిస్తున్నటువంటి భక్తి శ్రద్ధలు చూపెడుతున్నటువంటి వ్యక్తులకి యేసు ప్రభు ఒక్కడే ఎందుకు ఎక్కువయ్యాడు? ఏథెన్స్ అనే ప్రాంతంలో పౌలు ఆ వీధుల్లో వెళ్తూ ఉంటే తెలియబడని దేవునికి అని ఒక బలిపీఠం ఉందంట. ఏథెన్స్ వీధుల్లో పౌలు వెళ్తూ ఉన్నప్పుడు బలిపీఠాలు ఉన్నాయంట, ఒక్కో దేవుడికి సంబంధించి బలిపీఠాలు ఉన్నాయి. ఒక బలిపీఠం దగ్గరకు వస్తే బలిపీఠం మీద దేవుడు లేడు, బలిపీఠం మీద పేరుంది, దేవుడు లేడు. ఇంతగా బలిపీఠం ఏంటంటే తెలియబడని దేవునికి. ఇంతమంది దేవుళ్ళు అయిపోయారు, ఏమో ఇంకొక దేవుడు ఉంటాడు, ఆయన ఎందుకు మనం బాధ పెట్టాలి, ఆయన కూడా బలి ఇర్పిద్దాం అని తెలియబడని దేవుడికి అని పేరు రాశారు. అంటే రూపం లేకపోయినా చరిత్ర లేకపోయినా దేవుళ్ళుగా చాలామంది అంగీకరిస్తున్నారు. ఇంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులకి యేసు ప్రభు ఒక్కడే ఎందుకు ఎక్కువయ్యాడు అని అంటే, యేసు ప్రభు మ్యాథమెటిక్స్ టీచర్ లాంటాడు. మైనస్లు ప్లస్లు ఇంటూ ఇలాంటివి చూసి చూడనట్టు ఏమవుతుంది, ఇలా పెట్టాడు ఇలా గీస్తే ప్లస్ కదా అనేటట్టుగా చూస్తున్నట్టు పోడు ఆయన. మైనస్ పడిందా అంతే, దాన్ని రౌండప్ చేయడమే. మైనస్ దగ్గర ప్లస్ పడిందా దాన్ని రౌండప్ చేయడమే. ఇంటూ దగ్గర ఇంకొకటి పెట్టాడా దాన్ని రౌండప్ చేయడమే. మొత్తం లెక్కంతా తప్పు అవుతుంది. సమూయేలు అంటున్నాడు, ఇశ్రాయేలులో అనేకులు పడడానికి తిరిగి లేవడానికి వివాదాస్పదమైన గుర్తుగా యేసు ప్రభు నియమించబడ్డాడు. వివాదాలు ఎప్పుడు వస్తాయంటే, గొడవలు ఎప్పుడు వస్తాయంటే, మీరు ఒకదాన్ని నమ్ముతున్నారు, నేను దాన్ని తప్పు అన్నాను అనుకో, అప్పుడు గొడవ ప్రారంభమవుతుంది. పర్లేదు అన్నా అనంటే కనుక మన ఇద్దరి మధ్య స్నేహం ప్రారంభమవుతుంది. అలా కాకుండా నువ్వు చేస్తున్న తప్పు అన్నప్పుడు ఇక గొడవే. అంతవరకు స్నేహితులైనా సరే గొడవ ప్రారంభమవుతుంది. ఈసారి మీ ప్రాణ స్నేహితులు ఎవరైనా ఉంటే, ప్రాణ స్నేహితులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీవు నమ్ముతున్న సిద్ధాంతం తప్పు అనండి, అంతే, అదే చివరి. ఇక మీదట మీతో వాళ్ళు మాట్లాడరు. ఎందుకు వ్యక్తుల మధ్య స్నేహం ఉంది అంటే, నాలో చాలా లోపాలు ఉన్నాయి, మీలో చాలా లోపాలు ఉన్నాయి. మీ లోపాలను నేను ఎత్తి చూపించను, నా లోపాలను మీరు కూడా ఎత్తి చూపించరు. ఇద్దరం సర్దుబాటు చేసుకుంటున్నాం కాబట్టి మన ఇద్దరి మధ్య స్నేహం అభివృద్ధి చెందుతూ ఉంది. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రేమ దోషములను కప్పి పెడుతుంది అని. ప్రేమ ఏం చేస్తుందంట? దోషాలని కప్పి పెడుతుంది. ఏది? మానవ సంబంధమైన ప్రేమ. కానీ దైవికమైన ప్రేమ తప్పుల్ని మూసిపెట్టదు, తప్పుల్ని ఎత్తి చూపించి వాటిని సరిచేస్తుంది దైవికమైన ప్రేమ. చాలామందికి ఈ ప్రేమ అనే దాన్ని ఎక్కడంటే అక్కడ వాడుతూ ఉంటారు. దేవుడి విషయానికి వస్తే సత్యము అసత్యం విషయంలో ప్రేమ అన్నది అసత్యాన్ని మూసిపెట్టదు. ఇంకో చోట ప్రేమించేవాడు, ప్రేమించే స్నేహితుడు
లోతైన గాయాలు చేస్తాడు అని ఉంది. మనల్ని ద్వేషించేవాడు మన శత్రువు అంట ప్రేమ నటిస్తూ ఏం చేస్తాడు అంటే ముద్దులు పెడతాడంట. ఏం చేస్తాడు? ప్రేమ నటిస్తూ ముద్దులు పెడతాడు. కానీ ప్రేమించే స్నేహితుడు లోతైన గాయాలు చేస్తాడు. ఎందుకు అంటే లోతైన గాయాలు అంతరంగంలో వచ్చి మన అసత్యం నుంచి మనల్ని బయటకు తీసుకుని వస్తాయి, మన తప్పుల నుంచి మనల్ని బయటకు తీసుకుని వస్తాయి. మనం చేస్తున్నటువంటి ఆ పొరపాట్లు మనం గుర్తించేటట్టుగా చేస్తాయి. మనం పిల్లల్ని కొడతాం. ఎందుకు కొడతాం? వారి మీద పగ కాదు, వారు చేస్తున్నటువంటి ఆ పొరపాటు వారికి తెలిసి రావాలి, భవిష్యత్తులో ఇంకా పెద్ద దెబ్బ తగలకుండా ఇప్పుడే చిన్న దెబ్బతో మనం సరి చేస్తున్నాం. యేసు ప్రభు అబద్ధాన్ని మూసిపెట్టడు. మనుషుల మధ్య స్నేహం ఎందుకు కుదురుతుంది, సాధ్యమవుతుందంటే నా తప్పును మీరు చెప్పట్లేదు, మీ తప్పును నేను చెప్పట్లేదు కాబట్టి మన మధ్య స్నేహం కుదురుతూ ఉంది. కానీ యేసు ప్రభు మనలో ఉన్నటువంటి తప్పుని చూసి చూడనట్టు వదిలిపెట్టడు. ఆయన ఆ తప్పుని ఎత్తి చూపెడతాడు మనకి, ఇది తప్పు అని. కనుక ప్రపంచానికి ఎంతోమంది దేవుని నిష్పక్షపాతంగా ఆరాధించిన ఈ ప్రపంచానికి యేసు ప్రభు ఒక్కడే ఎక్కువైపోతున్నాడు. కారణం ఏంటి అంటే అందరిలాగా ఆయన చూసి చూడనట్టు పోడు. అంటే వాళ్ళంతా ఉండారని చెప్పటంలే, కల్పించుకున్నటువంటి సిద్ధాంతాల ప్రకారంగా ఆ సిద్ధాంతాలు వీరు చేస్తున్నటువంటి తప్పుల్ని విభేదించం, చూసి చూడనట్టు వెళ్ళిపోతాయి. కానీ యేసు ప్రభు ముఖం మీద చెబుతాడు, ఇది తప్పు, ఇది పాపం అని ముఖం మీద చెప్తాడు. కనుక యేసు ప్రభు అనే పేరు వినబడినప్పుడు గొడవలు చెలరేగుతున్నాయి. అందుకనే భారతదేశ వీధిలో సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు మత ప్రచారం చేయకండి అని అంటున్నారు. ఎందుకు చేయకూడదు మత ప్రచారం? ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా, ఇన్ని మతాలు ఉన్నాయి కదా, ఇన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఈ ఒక్క యేసు ప్రభు ఎందుకు ఎక్కువయ్యాడు అంటే ఈ యేసు ప్రభు చూసి చూడనట్టు పోడు, ప్రతి దాన్ని పట్టించుకుంటాడు, ప్రతి దాన్ని తప్పు అంటాడు. కాబట్టి ఈ యేసు ప్రభు మాకు వద్దు. దీన్నే సుమయోను అంటున్నాడు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా యేసు ప్రభు నియమించబడ్డాడు. వివాదాస్పదమైన గుర్తు అంటే యేసు ప్రభు గొడవలకి కారణం, యేసు ప్రభు గొడవలకి మూలం. తొట్టుపడ్డానికి బండరాయి ఎలాగుంటుందో అలా ఒక వ్యక్తి గొడవ పడ్డానికి యేసు ప్రభు కారణమవుతున్నాడు, కారణం కాబోతున్నాడని సుమయోను మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మనల్ని గొడవ పడమని చెప్తున్నాడా? గొడవ పడమని చెప్పటంలే. ఎప్పుడైతే నా అభిప్రాయంతో నీవు విభేదిస్తావో అనుకోకుండా గొడవ ప్రారంభమవుతుంది. మన ఇంట్లో గొడవలు ఉన్నాయా? భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య గొడవలు ఉన్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి గొడవలు అంటే నువ్వు చేసే తప్పు అన్నప్పుడే గొడవ ప్రారంభమవుతుంది. నువ్వు ఏం చేసినా నేను మౌనంగా ఉంటే గొడవ లేదిక. తప్పు అన్నప్పుడే విభేదాలు తలెత్తుతాయి. యేసు ప్రభు మనం చేస్తున్న దేన్ని కూడా ఉపేక్షించడు, అది తప్పని చెబుతాడు. కాబట్టి యేసు ప్రభుతో మనం ప్రయాణం సాగించడం చాలా కష్టం. మలాకి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు, ఏలయనగా నియమించబడిన దినం వచ్చుచున్నది. ఏ రోజు వస్తుందంట? నియమించబడిన దినం వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుతున్నాడు. మీరు గమనించండి, ఒక దినం రాబోతుందని చెప్తున్నాడు మలాకి. ఆ దినం ఎలా వస్తుందంటే కొలిమి కాలేటట్టుగా వస్తుంది. అంత భయంకరమైన రోజు అది. కొలిమిలో మనం ఇనుప తుంటను పెట్టి ఆ చక్రాన్ని తిప్పినప్పుడు ఆ వేడికి అంత గట్టిదైన ఇనుము ఎర్రబడి మనం ఎలా చెబితే అలా వంగుతుంది, ఎలా వంచితే అలా వంగుతుంది. ఏది దారం వంగినట్టుగా కట్టి పొలను విరిచినట్టు విరవచ్చు. అంతలా ఇనుప ముక్కనే. ఎందుకంటే అది కొలిమి. అంత ఇనుప ముక్కను సైతం మెత్తన చేస్తుంది కొలిమి. ఒక దినం రాబోతుంది, అది నియమించబడిన దినం. అది ఎలా ఉంటుందంటే కొలిమి కాలునట్లు అది కాలును.
ఎవరు కాలుతారు అందులో అంటే గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. కొయ్య కాలువ అంటే తెలుసా? కొయ్య కాలువ అంటే మనం వరి పంట వేస్తాం కదా, వరి పంట వేసిన తర్వాత ఆ వరిని కోస్తాం, వరి కోత కోసేస్తాం. కోసిన తర్వాత ఇంకా భూమిలో మిగిలిపోయేటది చూసారా, బెత్తడెత్తు, దానిని కొయ్యకాలు అని అంటారు. కొలిమిలో ఉన్న వేడికి ఇనుప తుంటలే మెత్తబడుతూ ఉంటే ఇక కొయ్యకాలని ఆ కొలిమిలో వేసామనుకో ఇంకా త్వరగా మండిపోతుంది కదా. దాన్ని మాట్లాడుతున్నాడు మలాకి. కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. రాబోతున్న దినమందు గర్విష్ఠులు దుర్మార్గులు కాలిపోతారు, చెత్త కాలిపోయినట్టు కాలిపోతారు అని చెప్తూ వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. ఒక గర్విష్ఠుడు కూడా ఒక దుర్మార్గుడు కూడా వేరు కానీ చిగురు కానీ ఉండదు, మొత్తం కాల్చేస్తాడు దేవుడు. కొలిమి కాలినట్టు కాలుతుంది ఆ దినం, అంత భయంకరమైన దినం అని చెప్తున్నాడు కదా మొదటి వచనంలో. ఇప్పుడు రెండవ వచనం చూడండి. అయితే మొదటి వచనంలో గర్విష్ఠులు దుర్మార్గులు వేరు కానీ చిగురు కానీ లేకుండా మొత్తం కాలిపోతారు, కొయ్య కాలువలే కాలిపోతారు, కొలిమి కాలినట్టు కాలుతుంది అని చెప్పాడు కదా. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. దుర్మార్గులకి భక్తిహీనులకి అది కొలిమి లాంటిది, కానీ యెహోవా నామమందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడంట. మందిరం ప్రారంభమయ్యే ముందు ముసలోళ్ళంతా బయట ఆరు బయట కూర్చున్నారు. ఎందుకని? వాతావరణం చాలా చలిగా ఉంది కాబట్టి అలా సూర్యుడు వస్తూ ఉంటే ఆ సూర్యుని ఎండ కోసం అలా చలిగాల్చుకుంటూ బయట కూర్చున్నారు కదా. ఇంకా కొంచెం సూర్యుడు వస్తే బాగుండు కదా, చలిపోయేది కదా, వెచ్చగా ఉండు కదా అని అనిపించింది కదా. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. భక్తిహీనులకి దుర్మార్గులకేమో అది కొలిమిగాలినట్టుగా ఉంటుంది, కొయ్యకాలు కొలిమిలో పడినట్టుగా కాలిపోతారు, వేరు కానీ చిగురు కానీ లేకుండా. కానీ నా నామమందు భయభక్తులు కలిగిన మీకు ఎలాగుంటుందంటే ఆ రోజు నీతి సూర్యుడు ఉదయించినట్టుగా ఉంటుంది. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయదురు. వర్ణన చూస్తున్నారా? మొదటి వచనంలో ఏమో మీరు కొయ్య కాలువలే కాలిపోతారు, వేరు కానీ చిగురు కానీ ఉండదు అని మాట్లాడాడు అంత తీవ్రతగా. రెండవ వచనానికి వస్తే నా యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. మొదటి వచనంలో వేరు చిగురు లేకుండా పోతారు నాశనమై అన్నాడు. రెండవ వచనంలో అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. అలా ఆరోగ్యం వచ్చినప్పుడు మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఒకే సూర్యుడు భక్తిహీనుల్ని గర్విష్ఠుల్ని కాల్చేశాడు. ఒకే సూర్యుడు యెహోవా నామముందు భయభక్తులు కలిగి వారిని ఆరోగ్యాన్ని కలుగజేసి క్రొవ్విన దూడలాగా గంతులు వేయించాడు. ఇద్దరు సూర్యులు కాదు, ఒక్కడే సూర్యుడు. కొంతమందికి ప్రమాదకరమైతే ఇంకొంతమందికి ఆరోగ్యానికి కారణం, గంతులు వేయడానికి కారణం. ఒకే యేసు ప్రభు కొంతమందికి అడ్డుబండగా ఉన్నాడు, కొంతమందికి చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చి గంతులు వేసేదానికి కారణంగా ఉన్నాడు. ఇద్దరు యేసు ప్రభులు కాదు, ఒకే యేసు ప్రభు. దీన్నే సమయోను మాట్లాడుతున్నాడు. సమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా అయినా నియమించబడి ఉన్నాడు. యేసు ప్రభు పేరు చెబితేనే వివాదం, గొడవలు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారు అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే గొడవలు పోతాయి అనుకుంటున్నారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే వ్యక్తి మారతాడు తప్ప గొడవలు పోవు. అదేంటన్నా మీరు వింతగా చెప్తున్నారు, కొత్తగా చెప్తున్నారు అని అనుకుంటారేమో. సత్యము అసత్యము ఎప్పుడు కూడా కలిసి ప్రయాణం చేయవు. మరొక్కసారి వినండి. సత్యము అసత్యము పాలు నీళ్ళలాగా కలిసిపోకూడదు. సత్యం వేరుగానే ఉండాలి, అసత్యం వేరుగానే ఉండాలి. అసత్యం ఎప్పుడు కూడా సత్యంతో సహవాసం చేద్దాం అనుకుంటుంది, సత్యం భుజాన చేయి వేయాలి అనుకుంటుంది. ఎందుకంటే సత్యాన్ని కూడా మన పక్కన తిప్పుకుంటే ఇక మనకు తిరుగులేదు అనేది అసత్యం యొక్క ఆలోచన. కానీ సత్యం ఎప్పుడు కూడా ఒంటరిగా ప్రయాణం చేసినా సరే అసత్యాన్ని కలుపుకోదు.
యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు అంటే అసత్యంలో నుంచి సత్యంలోకి వచ్చాడు అని అర్థం. ఒక్కసారి యేసు ప్రభు నమ్ముకుంటే అసత్యంతో ఇక సహవాసం చేయలేడు ఆ వ్యక్తి. మరి ఉదాహరణకి మేము ఇంట్లో 5 మంది ఉన్నాం అనుకోండి, 5 మంది యేసు ప్రభు దగ్గరికి రాలే, నేను ఒక్కడిని యేసు ప్రభుని నమ్ముకున్నాను. ఇప్పుడు నేను సత్యంలోకి వచ్చాను, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి ప్రయాసపడుతున్నా. నేను యేసు ప్రభు నిజమైన దేవుడు, నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన అనే విశ్వాసంలోనికి వచ్చాను నేను. కానీ మిగిలిన 5 మంది యేసు ప్రభు అంటే గిట్టదు, పట్టదు వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, ఈ 5 మందికి నాకు సఖ్యత ఉంటుందా, పొసుగుతుందా? పొసగుదో. చాలామంది ఏమంటున్నారు అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే కుటుంబంలో శాంతి సమాధానం వస్తుంది అంటున్నారు. పొరపాటుది, శాంతి సమాధానం రాదు. యేసు ప్రభుని కనుక అందరూ నమ్ముకుంటే, అందరూ వాక్యానుసారంగా ఉంటే అప్పుడు యేసు ప్రభులో ఆనందం ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రాకపోతే శాంతి సమాధానాలు ఉండవు, గొడవలు ఉంటాయి. ఆయన వివాదాస్పదమైన గుర్తు. ఎందుకు వివాదం అంటే ఆయన సత్యం కాబట్టి. సత్యం ఎప్పుడు కూడా అసత్యంతో జోడుగా ఉండదు కాబట్టి సత్యానికి అసత్యానికి ఎప్పటికీ గొడవే. చీకటికి వెలుగుకి ఎప్పుడు గొడవే. వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. అక్కడ పిల్లికి ఎలుక్కి స్నేహం కుదురుతుందా? పిల్లికి ఎలక్కే గొడవ ఉంటే మరి సత్యానికి అసత్యానికి ఎప్పటికీ గొడవే. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు అంటే సత్యాన్ని అసత్యాన్ని రెండింటిని చేతులు కలిపి స్నేహాన్ని కుదురుస్తున్నారు. సారీ, ఏ నిజమైన క్రైస్తవుడు కూడా ఇంకో విశ్వాసాన్ని ఆమోదించడు. నా మాట చాలా జాగ్రత్త వినండి. గొడవ పెట్టుకోమని చెప్పటంలే, వెళ్ళి మిగిలిన మతస్థులతో గొడవ పెట్టుకోండి, వాళ్ళని ఉండనివ్వకండి అని చెప్పటంలే. వారి సిద్ధాంతాన్ని ఆమోదించం. మన భక్తి మనది, వాళ్ళ భక్తి వాళ్ళది, మనం చెప్పాల్సింది చెప్తాం. కానీ వాళ్ళు చేస్తున్న ప్రతిదీ నిజం అని ఆమోదించం. మనం గొడవ పెట్టుకోం, ఆమోదించం. కానీ ఈరోజు చాలామంది చూసి చూడనట్టు, అన్నలో ఏదో తప్పు ఉంది పోనీలే, అక్కలో ఏదో తప్పు ఉంది పోనీలే అనేటట్టుగా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. ఇది బైబిల్ చెప్పలే. యేసు ప్రభు వివాదాస్పద గుర్తు అంటే యేసు ప్రభువు నమ్ముకున్న వ్యక్తికి మిగిలిన ప్రపంచానికి ఎప్పుడు కూడా గొడవ వాతావరణం ఉంటుంది తప్ప స్నేహపూర్వక వాతావరణం ఉండదు. స్నేహపూర్వకంగా మెలగలేరు. కారణం ఏంటంటే సత్యంలో ఉన్న నేను అసత్యంలో ఉన్న నిన్ను అలాగే ఉండనివ్వను. ఖచ్చితంగా నీకు సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. నిన్ను అసత్యంలో నుంచి, పాపంలో నుంచి, చీకట్లో నుంచి బయటకు లాగే ప్రయత్నం చేస్తాను నేను. అలా లాగే క్రమంలో నీకు సత్యం అంటే గిట్టనప్పుడు ఖచ్చితంగా నా మీద తిరుగుబాటు చేస్తావు. కనుక మన ఇద్దరి మధ్య సఖ్యత పొసగదు. అయితే ఈరోజు మనం స్నేహంగా వెళ్తున్నాం అందరితో అంటే చాలా సందర్భాల్లో రాజీ పడిపోయాము అని అర్థం. చాలామంది ఏమంటారు అంటే, నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, బ్రదర్ అదేంటి వాళ్ళని తప్పు అంటున్నావు, వీళ్ళని తప్పు అంటున్నావు, అలా మనమే విమర్శించుకోవచ్చా, మనమే అలా మాట్లాడుకోవచ్చా అని అంటున్నాడు. ఇది వినడానికి ఎలా ఉందంటే నిజమే కదన్నా, మనమంతా క్రైస్తవమే కదా, మనమే మాట్లాడుకుంటే ఎలా అన్నా అనేటట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ సుమయోను అంటున్నాడు, ఇశ్రాయేలులో అనేకులు పడడానికి, తిరిగి లేవడానికి వివాదాస్పదమైన గుర్తుగా యేసు ప్రభు నియమించబడ్డాడు. యేసు ప్రభు అంటేనే వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. కారణం ఆయన సత్యం, ఆయన జీవం, ఆయనే మార్గం. కాబట్టి ఆయన ఇంకో మార్గాన్ని, ఇంకో సత్యాన్ని, ఇంకో జీవాన్ని ప్రతిపాదించడు, ఒప్పుకోడు, ఆమోదించడు. నీ చేతిలో బైబిల్ ఉండి నా చేతిలో బైబిల్ ఉన్నప్పుడు నీవు కానీ నేను కానీ ఆ బైబిల్ కట్టుబడాలి. మన ఇద్దరి చేతిలో బైబిల్ ఉండి నీవు బైబిల్కు వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నప్పుడు బైబిల్ తెలిసిన వ్యక్తి ఎందుకు అలా వెళ్తున్నావు అని అడిగి తీరాలి. అలా అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా గొడవలు ఉంటాయి. తప్పు చేసేవాడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు. నేను చేస్తున్నది వాస్తవం, నేను చేస్తున్నది నిజం అంటాడు. నీవు చేస్తున్నది నిజమా, నేను చేస్తున్నది నిజమా అన్నది ఎవరు నిర్ధారించాలి? బైబిల్ నిర్ధారించాలి. మనం చేస్తున్న ఏది కూడా బైబిల్ కట్టుబడి ఉండాలి, బైబిల్ పరిధిలోనే ఉండాలి, బైబిల్కి సమాంతరంగా ఉండాలి. కానీ ఈరోజు బైబిల్కి వ్యతిరేకంగా వెళ్తున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే బైబిల్ తెలియనటువంటి చాలామంది మనమే ఇలా మాట్లాడుకోవచ్చా, మనమే అంటే బైబిల్కు వ్యతిరేకంగా వెళ్తున్నా నువ్వు, బైబిల్ ప్రకారంగా వెళ్తున్నా నేను, ఇద్దరం ఒకటేనా? కాదు కదా. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన ఇద్దరం ఒకటి కాదు కదా. యేసు ప్రభు వివాదాస్పదమైన గుర్తు. యేసు ప్రభు అంటేనే
వివాదాలు ఉంటాయి. కారణం ఆయన అసత్యాన్ని ఉపేక్షించడు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు బాధపడతారేమో, వాళ్ళు నొచ్చుకుంటారేమో, యేసు ప్రభు పట్టించుకోడివి. ఒక డాక్టర్ పేషెంట్ ఇలా కోసినప్పుడు బాధపడతాడేమో, నొప్పి ఉంటుందేమో అని అనుకోడు. డాక్టర్ ఎంతసేపు ఉన్నా సరే ఆ ఇన్ఫెక్షన్ చూస్తాడు, ఆ రోగాన్ని చూస్తాడు. అలా కోసినప్పుడు నీకు కొద్ది రోజులు నొప్పి ఉన్నా సరే తర్వాత నువ్వు బాగుపడతావు. ప్రస్తుతానికి బాధగా ఉన్న ఏది కూడా బాధ కాదు. ఇది రాబోతున్న బాధ నుంచి తప్పించడానికి అయినటువంటి గాయమే తప్ప అసలైన బాధ కాదు ఇది. పేషెంట్ ఏమైనా అనుకుంటాడేమో, నొప్పి వస్తుందేమో, బాధపడతాడేమో, ఇలా అనుకుంటే కనుక డాక్టర్ కాడు. డాక్టర్ ఎలాగైతే పేషెంట్ ఏమనుకుంటాడో అని ఆయన అభిప్రాయాన్ని గౌరవించి ఆపరేషన్ చేయకుండా ఉండలేడో, యేసు ప్రభు కూడా అంతే. ఏమైనా అనుకుంటారని సత్యం చెప్పకుండా, సత్యంలోనికి మనల్ని తీసుకుని రాకుండా, మనలో ఉన్న అసత్యాన్ని వేరు చేయకుండా పొరపాటును కూడా ఉపేక్షించడు ఆయన. యేసు ప్రభు ఎలా చనిపోయాడు? అలా మధ్యాహ్నం బిర్యానీ తిని అలా ఏసీలో పడుకొని సాయంకాలం లేచి అలా టీ తాగి మరలా పడుకొని అలా నిద్రలో చనిపోయాడా? లేదే. ఎలా చనిపోయాడు ఆయన? శిలువ మీద అత్యంత దారుణంగా చనిపోయాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తల మీద ముళ్ళ కిరీటం, గుండెలో బల్లెం పోటు, ఒళ్ళంతా పిడిగొద్దులు, కొరడా దెబ్బలు, రక్తమయం, మాంసం ముద్దగా చనిపోయాడు కదా. ఎందుకు అంటే మన పాపాన్ని తన మీద వేసుకొని ప్రాణం పెట్టాడు, బలయ్యాడు. మరి మన పాపాన్ని చూసి చూడనట్టుగా వెళ్ళే దేవుడు కాదు కాబట్టే మన పాపాన్ని అంతటినీ ఆయన మీద వేసుకుని ఆయన శిక్ష అనుభవించి మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేస్తే, మరలా మనం ఏదైనా తప్పు చేస్తే ఎందుకు ఉపేక్షిస్తాడు? పాపాన్ని చూచి చూడట్టు పోయే దేవుడై ఉంటే అసలు సిలువ ఎక్కడ? ఆయన పాపాన్ని ఉపేక్షించకుండా తన మీద వేసుకొని ప్రాణం పెట్టిన దేవుడు మనలో ఉన్న పాపాన్ని ఉపేక్షించడు, పూర్తిగా తీసివేసేదాకా ఒప్పుకోడు ఆయన. ఈ క్రమంలో మనకి నొప్పి కలుగుతుంది, ఈ క్రమంలో మనకు కోపం వస్తుంది. అందుకని సుమయాన్ అంటున్నాడు, యేసు ప్రభు వివాదాస్పద గుర్తు, వివాదాలకి కేరపడ్ర సీన. యేసు ప్రభుని ఒక వ్యక్తి నిజంగా త్రికరణ శుద్ధిగా సేవిస్తున్నాడు అంటే, ఇంకో వ్యక్తి యేసు ప్రభుని అంతగా సేవించట్లేదు అంటే ఖచ్చితంగా వారిద్దరి మధ్య స్నేహం ఉండదు, గొడవ ఉంటుంది. బైబిల్ అదే చెప్తుంది. పోనీలే, చిన్న చిన్న లోపాలు ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి అని బైబిల్ ఉపేక్షించదు, ప్రతి దానిని సరి చేసుకోమని చెప్తుంది. ఇలా యేసు ప్రభు వివాదాస్పద గుర్తు. అందుకని మన భారతదేశ వీధుల్లో యేసు ప్రభు ప్రకటించబడుతున్నప్పుడు మాకు మత ప్రచారం చేయకండి అంటున్నారు. ఏముంది ఇందులో మత ప్రచారం? వ్యభిచారం చేయండి అని చెప్తున్నారా? దొంగతనం చేయండి అని చెప్తున్నారా? మోసం చేయండి అని చెప్తున్నారా? అబద్ధాలాడమని చెప్తున్నారా? నరహత్య చేయమని చెప్తున్నారా? జోదమాడమంటున్నారు? లేదే. ఇవన్నీ చేయకండి అని అంటున్నారు. ఇందులో మత ప్రచారం ఏముంది? ఇప్పుడు మన వీధుల్లోనికి సిగరెట్లు అమ్ముకునే వ్యక్తి రావచ్చా? వస్తున్నాడా? వస్తున్నాడు. మీరు చూడండి, టీవీఎస్లో సిగరెట్ డబ్బాలు వేసుకొని వస్తున్నారు, వీధికి వస్తున్నారు, అంగట్లో అమ్ముతున్నారు కదా. ఆ సిగరెట్ ప్యాక్ మీద టొబాకో కిల్స్, టొబాకో కాజెస్ క్యాన్సర్ అని రాసి ఉంటారు. క్యాన్సర్ వస్తే చచ్చిపోతారని. మరి అలాంటి క్యాన్సర్ కారకం మన వీధుల్లో యథేచ్ఛగా తిరుగుతుంది. కానీ సిగరెట్ తాకండి అని చెప్పినటువంటి యేసు ప్రభు ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదంటే ఆయన మా సిద్ధాంతాలతో విభేదిస్తున్నాడు. మమ్మల్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వటంలా. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? మేము సినిమాకు వెళ్తాం, మేము షికారు చేస్తాం, మేము వ్యభిచారం చేస్తాం, మేము దొంగతనం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం. కానీ యేసు ప్రభు ఏమన్నాడు అంటే అవన్నీ తప్పు అన్నాడు, పాపం అంటున్నాడు. అది వచ్చిన సమస్య. కాబట్టి యేసు ప్రభు ఆయన వివాదాస్పదమైన గుర్తు. ప్రపంచంలో ప్రతి మతానికి వ్యతిరేకం యేసు ప్రభు. మరొకసారి చెప్తున్నాను, ప్రపంచంలో కొన్ని వేల మతాలు ఉన్నాయి. ప్రతి మతానికి వ్యతిరేకం, బద్ధ శత్రువు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను చెప్పటం లేదు, యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేను మార్గం అనలే ఆయన, నేనే మార్గం అన్నాడు. నేనే అంటే ఇంకొకరు లేరు అని అర్థం. అలాంటప్పుడు మిగిలినటువంటి మతాలకి ఆయన శత్రువనా, స్నేహితుడనా? నేనే మార్గాన్ని అని అన్నప్పుడు ఇంకో మార్గం లేదు అని.
మరి ఉన్నటువంటి మతాలు వాళ్ళు పుట్టించుకున్నారు తప్ప నిజమైన మార్గాన్ని నేనే, అసలైన మార్గాన్ని నేనే. యేసు ప్రభు ఈ ప్రపంచ సిద్ధాంతాలకి, ప్రపంచ ధర్మాలకి బద్ధ శత్రువు. దీనిని సమయం అంటున్నాడు, ఇశ్రాయేలులో అనేకులు పడడానికి, తిరిగి లేవడానికి వివాదాస్పదమైన గుర్తుగా యేసు ప్రభు నియమించబడి ఉన్నాడు అని ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ 40 రోజుల బిడ్డను గూర్చి సమయం ప్రవచిస్తూ ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభు ఈ ప్రపంచానికి వివాదాస్పదమైన గుర్తు? ఎందుకు యేసు ప్రభు అడ్డుబండగా ఉన్నాడు ఈ ప్రపంచానికి అని అంటే, నంబర్ 1, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చే ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇశ్రాయేలీలు ఎలాంటి వారంట? దేవుని యందు ఆసక్తి కలిగిన వారు. మన బంధువులు కానీ, స్నేహితులు కానీ చాలామంది దేవుడు అంటే విపరీతమైన భక్తి ఉంటుంది వాళ్ళకి. తెల్లవారుజాము 4 గంటలకు వెళ్తారు, చల్లనీళ్ళతో స్నానం చేస్తారు, ఫలానా రోజు మాంసం ముట్టకూడదంటే ముట్టరు, చాలా నిష్ఠగా ఉంటారు పాపం. అదే అంటున్నాడు పౌలు, ఇశ్రాయేలీలకి దేవుడు అంటే భలే ఆసక్తి, బహు ఆసక్తి వాళ్ళకి అని మాట్లాడుతూ, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇశ్రాయేలుకు దేవుడు అంటే ఆసక్తే, నేను కాదంటా, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అదేంటి? ఉదాహరణకి నేను ఎక్స్ అనేటువంటి ఒక దేవుని నమ్ముకున్నాను, యేసు ప్రభువుని కాకుండా ఎక్స్ అనేటువంటి ఒక దేవుని నమ్ముకున్నాను. ఆయన మంగళవారం ఉపవాసం ఉండమన్నాడు, మంగళవారం ఉపవాసం ఉన్నాను. గురువారం మాంసం తినొద్దన్నాడు, గురువారం మాంసం మానేశాను. శుక్రవారం పలానా చేయమన్నాడు, వ్రతం చేశాను. శనివారం పలానా చేయమన్నాడు, చేశాను. అయితే నా లోపల పాపం అనేది ఒకటి జరుగుతుంది అనేది నేను గమనించాలా వద్దా? ఆయన చెప్పిందల్లా చేస్తున్నా, నేను ఆయనది చెప్పిందల్లా చేస్తున్నా సరే నా అంతరంగంలో పాపం అనే దాన్ని నేను మానలేకపోతున్నానే, పాపం అనేది జరుగుతూ ఉందే. ఇవన్నీ చేస్తున్నాను, కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా నా పాపాన్ని తీసివేయలేకపోతున్నాయే, నా బుద్ధిని మార్చలేకపోతున్నాయే, నా ఆలోచన మార్చలేకపోతున్నాయే, నా పద్ధతులు మార్చలేకపోతున్నాయి. ఇలాంటి పద్ధతుల్లో చస్తే నేను నరకానికి వెళ్తానే అనేటువంటి ఆలోచన రావటంలే. మేము చేస్తున్నాంగా, శుక్రవారం పలానా చేస్తున్నాం, గురువారం పలానా చేస్తున్నాం, ఆ రోజు అది చేస్తున్నాం, ఈరోజు ఇది చేస్తున్నాం, కాబట్టి మేము భక్తి పరులు మంచోళ్ళు అంటే, మరి మనం చేస్తున్న పాపాల సంగతి ఏంటి? ఇశ్రాయేలు పరిస్థితి అది. ధర్మశాస్త్రంలో పలానాజ్ఞ పాటిస్తున్నాం, పలానాజ్ఞ పాటిస్తున్నాం, మంచిది కాదనిలే. అయితే పాపం జరుగుతుంది కదా, అప్పుడు నీకు ఏ ప్రశ్న రావాలంటే, అరే ఇన్ని చేస్తూ ఉన్నా సరే నాలో పాపం జరుగుతుందంటే దీనికి మించింది ఏదో నాకు కావాలి అనేది అనిపించాలా వద్దా? ఈ ధర్మశాస్త్రంలో ప్రతి ఆజ్ఞను పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే మరలా పాపం జరుగుతుందంటే ఈ ధర్మశాస్త్రం నన్ను సంపూర్ణంగా మార్చలేకపోయింది, నీతిమంతుడిగా చేయలేకపోయింది. ఈ ధర్మశాస్త్రం కంటే మించిన ఇంకొకటి ఏదో నాకు కావాలి, నన్ను మార్చేది కావాలి, సంపూర్ణ నీతిమంతుడిగా చేసేది కావాలి అనేది అనిపించట్లే ఇశ్రాయేలుకి. అప్పుడు పౌలు అంటున్నాడు, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు. దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. పౌలేమంటున్నాడు అంటే, వాళ్ళు దేవుని నీతిని ఎరగకుండా తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచున్నారు. ఓసారి నేను మా తమ్ముడు ఇరువురమే బస్సులో వెళ్తున్నాం చోటికి. డ్రైవర్ నుంచి 2వ సీట్లో నేను నా తమ్ముడు కూర్చున్నాం, వాడు కిటికీ పక్కన కూర్చున్నాడు. వెనకాల నుంచి 2వ సీట్లో ఒక ఆవిడ కూర్చోంది కిటికీ పక్కన. బస్సు ఇలా టర్న్ అవుతుంది, ఒక మలుపు వచ్చినప్పుడు వాడు తూను ఉమ్మి వేశాడు. ఆ ఉమ్మి కింద పడింది. అయితే కొన్ని తుంపర్లు ఉంటాయి కదా, అవి గాలికి ఇలా తిరిగినప్పుడు నేరుగా ఈ కిటికీ పక్కన కూర్చున్నటువంటి ఈవిడ ముఖం మీద 2-3 పడ్డాయి. మొత్తం మళ్ళీ తుంపర్లు పడ్డాయి. నేనైతే కనుక మాటికి తిరగదు, మాటికి ఉమ్మి వేయడు కదా, నేను చేస్తున్న నా పాపం అనుకొని అలా తుడుచుకొని మౌనంగా ఉండిపోతాను. నేనైతే మీరేం చేస్తారు? మ్యాక్సిమం ఎలాగే చేస్తాం అంతా. అప్పుడు ఆవిడేమందంటే వెనకాల నుంచి లేచి ఆ అబ్బాయిని పరుషంగా పిలిచింది, ఒక బూత్ పదంతో పిలిచి నేను ఈరోజు ఉపవాసం ఉన్నా, ఎంగిల్ కూడా మింగలు, నేను నీ ఎంగిల్ నా మీద పడిందని పెద్ద గొడవ చేసింది ఆవిడ.
ఆవిడ గొడవ ఎందుకు చేసిందంటే ఎంగిలి పడిందని కాదు. ఆవిడ గొడవ ఎందుకు చేసిందంటే తను ఉపవాసం చేస్తుంది అని అందరికి తెలియడానికి చేసింది. నేను ఉపవాసం చేస్తున్నానని బస్సులో ఉన్న అందరికీ తెలియడానికి ఎంత అద్భుతమైన అవకాశం దొరికింది. ఈ మహానుభావుడు ఎవరో అలా ఉమ్మి వేశాడు, 2 తుంపర్లు పడ్డాయి, దేవుని స్తోత్రం అని లేచిక వేసుకుంది ఇక నేను ఉపవాసం ఉన్నానని. ఇలాంటి భక్తి చేసేవాళ్ళు ప్రపంచం నుండి ఎంతమందో. మేము భక్తి పరులు మేము చూపించుకోవడానికి ఏంటేంటో ఆచారాలు కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప, అరే నేను నిజంగా మంచోడిని కాదు కదా, నిజంగా మంచిదాన్ని కాదు కదా అనేటువంటి ప్రశ్న రావటంలే. ఒక 10,000 ఒక గుడికి ఇస్తాను, ఆ ఆలయ ధర్మకర్తలు ఉంటారు కదా, వాళ్ళతో చెప్తాను, ఇదిగో నా పేరు పైన రాస్తావా కింద రాస్తావా. అలా ఇంకొక ఆయన, ఎవరి పేరు పైన రాస్తున్నావు, పలానా ఆయన 10,000 ఇచ్చాడు, 12,000 తీసుకో, నా పేరు పైన రావాలా. అంటే నువ్వు ఇస్తున్నది పేరు రాయించుకోవడానిక. ఇలా ఎన్నో కార్యక్రమాలు. 1,00,000 రూపాయలు అనాథ పిల్లలకి ఇస్తారు. 1,00,000 రూపాయలు చెక్ ఎంత ఉంటుంది తెలుసా? అంత ఉంటుంది. 1,00,000 రూపాయలు కానీ 1,00,00,000 రూపాయలు కానీ అంతే ఉంటుంది చెక్కు, పెద్దదే ఉండదు. చెక్ బుక్లో నువ్వు రూపాయి రాసినా, 1,00,000 రూపాయలు రాసినా, 1,00,00,000 రూపాయలు రాసినా అంతే ఉంటుంది. ఈ 1,00,000 రూపాయల చెక్ని ఇలా ఇస్తే అంత దూరంలో ఉన్న కెమెరాకి ఎలా కనపడుతుంది? ఇది కనబడదు. కాబట్టి ఏం చేస్తారు తెలుసా? ఇంత పెద్ద బ్యానర్ వేస్తారు. ఏది? 1,00,000 రూపాయల చెక్కుని ఇంత పెద్ద బ్యానర్ ఇక్కడి నుంచి అంత బడుగు వేసి, ఈ చివరిలో ఈయనొక నిలబడుకుంటే, ఆ చివరిలో ఒక 100 మంది నిలబడుకుంటే, ఈ 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నట్టుగా అక్కడి నుంచి కెమెరా కిలోమీటర్ని తీసినా సరే 1,00,000 రూపాయలు కనిపించేటట్టుగా ఇస్తున్నారు. ఏంటివన్నీ అంటే తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు. మేము నీతిమంతులు అని చెప్పుకోవడానికి ఉన్న ముచ్చట నిజంగా నేను నీతిమంతున్నా కాదా అని వేసుకునే దగ్గర విఫలమైపోతున్నారు. నేను మంచోడిని ఎందుకంటే మంగళవారం ఉపవాసం ఉన్నా, నేను మంచోడిని ఎందుకంటే గురువారం మాంసం మానేసాను, నేను మంచోడిని ఎందుకంటే శుక్రవారం భజన చేశాను, నేను మంచోడిని ఎందుకంటే శనివారం రాత్రి అంతా మేలుకున్నా, నేను మంచోడిని ఎందుకంటే ఆదివారం పలానా చేశాను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా తప్ప నిజంగా నేను మంచోడినా కాదా అని ఆత్మవిమర్శ చేసుకునే దాంట్లో విఫలమవుతున్నారు. దీన్ని పౌలు ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్ర కార్యక్రమాలు చేసి మేము నీతిమంతులమని అనుకుంటున్నారు తప్ప నిజంగా మేము నీతిమంతులు కాదని గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళు కనుక మేము నీతిమంతులు కాదని గుర్తిస్తే అప్పుడు యేసుప్రభు శిలువ వారికి అర్థమవుతుంది. మా పాపాల కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ ప్రాణం పెట్టిందని అప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు మోకరిస్తారు, ఆయన అంగీకరిస్తారు. అయితే వారి భక్తి అన్నది జ్ఞానానుసారమైంది కాదు, వారి భక్తి అన్నది సంప్రదాయబద్ధమైంది అని పౌలు మాట్లాడుతున్నాడు. ఇలా ఎవరైతే తమ స్వనీతిని స్థాపించాలనుకుంటారో వారికి యేసు ప్రభు నచ్చడు. ఎందుకు అంటే, నేను పలానా చేశాను పలానా చేశాను పలానా చేశాను అని చెప్పుకుంటున్న వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వస్తే నేను పలానా చేశాను కాబట్టి నేను మంచోని అని చెప్పుకోలేరేక. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నేను మంచోడిని. యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన రక్తంలో కడగబడ్డం ద్వారా నేను మంచోడిని తప్ప నాకై నేను మంచోడిని ఎప్పటికీ కాలేను అని చెప్తున్నాం. కాబట్టి స్వనీతి పరులకి యేసు ప్రభు నచ్చడు, అడ్డుబండగా అనిపిస్తాడు. నంబర్ 2, ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరి. అధికారుల్లో కూడా సన్హెద్రిను సభలో చాలామంది కూడా యేసు ప్రభు యందు ఏం చేశారంట? విశ్వాసం ఉంచారంట. కానీ సమాజంలో ఉండి వెలువేదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. యేసు ప్రభు చేసిన కార్యాలను చూసి అనేకులు విశ్వాసం ఉంచారంట. కానీ ఏంటంటే వారిని సమాజంలో నుంచి, సమాజ మందిరంలో నుంచి వెలువేస్తారని మనుషులకు భయపడి యేసు ప్రభుని వద్దనుకున్నారు. ఈరోజు చాలామంది యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రారంటే, మాకు యేసు ప్రభు అంటే ఇష్టమేనండి, కాకపోతే మమ్మల్ని కులములో నుంచి వెలివేస్తారు. ఏమైనా నష్టమా? రేపు చచ్చినప్పుడు ఏమైనా కులస్తులందరూ కలిసి ఇంట్లో పెట్టుకుంటారా? మీకు అర్థం కాదా? రేపు చనిపోయినప్పుడు అరే మా కులవాడిని శ్మశానంలో ఏమంటారా అని ఇంట్లో పెట్టుకుంటారా? ఎక్కడేస్తారు? శ్మశానంలో తీసుకుని పడేస్తారు, అంతేనా? మరి చచ్చినప్పుడు ఇంట్లో పెట్టుకోకుండా శ్మశానంలో పాతి పెడుతూ ఉన్నప్పుడు అంతకంటే ముందు యేసుప్రభు దగ్గరికి వస్తే పోలే? లేదంట. యేసుప్రభు నమ్ముకుంటానంట తక్కువ జాతి వాళ్ళ దేవుని నమ్ముకున్నారని కులంలోంచి వెలివేస్తారంట. అంటే వీడు కులం ఏదో చాలా పెద్దది అన్నట్టు. యేసు ప్రభు
గోరు మీద ఉన్న మట్టిని తుడవడానికి పనికిరావు ఈ కులాలన్నీ కూడా. యేసు ప్రభు గోరు మీద ఉన్న మట్టిని తుడవడానికి కూడా ఏది పనికిరాదు. ఒకవేళ మేము నీతివంతులవి గొప్పలు అని చెప్పుకోవాలంటే ఈ ప్రపంచంలో నంబర్ 1 ఎవరంటే యూదులు. మేము చాలా గొప్ప వాళ్ళమి, చాలా నిష్ఠా గరిష్ఠులమి, మా అంత నీతిమంతులు లేరు అనే వాళ్ళలో కాంపిటీషన్ పెడితే 100కి 120 మార్కులతో పాస్ అయ్యే వాళ్ళు ఎవర్రా అంటే యూదులు. అలాంటి యూదులు గర్భం నుండే పరిశుద్ధాత్మ దేవునితో పుట్టినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నా క్వాలిఫికేషన్ సరిపోదు అన్నాడు. గర్భం నుండే పరిశుద్ధాత్మ దేవునితో పుట్టినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను, అలాంటి యూదులకు బాప్తిసం ఇచ్చినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభు చెప్పులు ఇప్పడానికి నేను పనికిరానంటే, ఈరోజు చాలామంది అంటున్నారు యేసు ప్రభు నమ్ముకుంటానంట తక్కువ కులస్తులు దేవుడిని నమ్ముకున్నావని కులంలోంచి వెలివేస్తారంట. అరే నాయన, మొత్తం ప్రపంచ వ్యవస్థ అంతా యేసు ప్రభు గోరు మీద మట్టి తుడవడానికి పనికిరాదు. ఏంటి రోజుకి 4 సార్లు స్నానం చేస్తే పెద్ద పరిశుద్ధత అనుకుంటున్నారా? కాదు, తక్కువ కులస్తులు దేవుడు అంట. వస్తే కదా తెలిసేది ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది తెలిసేది ఎక్కడ? వస్తే ఆయన దగ్గరికి. అనేకుల అధికారులలో యేసుప్రభువు నమ్ముకున్నారంట. అయితే కానీ సమాజ మందిరంలోంచి వెలివేస్తారని ఆయన యందు విశ్వాసం ఉంచలేదంట. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరు, కానీ సమాజంలో నుండి వెలివేదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. పరిసయ్యులకు భయపడడం ఏంటి? రేపో మాపో చచ్చే మనం ఎవరికో భయపడాల్సిన అక్కరేంటి? చచ్చిన తర్వాత ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళి శ్మశానంలో పడేస్తారు మనల్ని. ఏ కులం అయితే ఏంటి? మా కులస్తుని శ్మశానంలో ఎలా బాధ పెడతామండి, ఇంట్లోనే పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అని ఎవడు చెప్పడు కదా. అలాంటప్పుడు యేసుప్రభు నమ్మితే కులం నుంచి వెలివేస్తే ఇబ్బంది ఏంటి? ఎవరికో మనుషులు భయపడి, ఏవో కొన్ని కట్టుబాట్లకు భయపడి అసలైన నిత్య జీవితాన్ని, అసలైన మార్గాన్ని, నిజమైన దేవుణ్ణి ఒప్పుకోలేదంట. ఎంత దౌర్భాగ్యం కదా. తర్వాత చూడండి 43వ వచనం, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరే. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించే వాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో. నేను ఎవరి దృష్టిలో మంచివాడిగా ఉండాలి? మీ దృష్టిలోనా? మనుషుల దృష్టిలోనా? కాదు, దేవుని దృష్టిలో మంచివాడిగా ఉండాలి నేను కదా. అయితే వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు కాబట్టి యేసుప్రభు నిజమని తెలిసినా సరే ఆయన దగ్గరికి రాలేకపోయారు. ఎవరైతే మనుషుల దయను సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారో వాళ్ళకి యేసుప్రభు అడ్డుబండగా ఉంటాడు. నంబర్ 1, ఎవరైతే తమ స్వనీతిని స్థాపించాలనుకుంటారో, మేము నీతిమంతులు, మేము చేసే కార్యాలను బట్టి, క్రియలను బట్టి అని చెప్పాలనుకుంటారో వాళ్ళకి యేసుప్రభు అడ్డుబండగా ఉంటాడు. నంబర్ 2, ఎవరైతే మనుషుల దృష్టిలో పడాలనుకుంటూ ఉంటారో వాళ్ళకి యేసుప్రభు అడ్డుబండగా ఉంటాడు. నంబర్ 3, ఎవరికి యేసుప్రభు అడ్డుబండగా ఉంటాడు అంటే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను. వెలుగు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగు. వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరే. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. ఎవడైతే దుష్క్రియలు చేస్తూ ఉంటాడో వాడు వెలుగైనటువంటి యేసుప్రభు దగ్గరికి రాడు. కారణం ఏంటంటే వీడు దుష్క్రియలు చేస్తున్నాడని కనబడతాయి కాబట్టి యేసుప్రభు దగ్గరికి రాడు. ఎవడైతే పాపం చేస్తూ ఉంటాడో, పాపంలో కొనసాగాలి అనుకుంటూ ఉంటాడో వాడికి యేసుప్రభు అడ్డుబండగా ఉంటాడు. కారణం, వాడి పాపంలో కొనసాగడానికి యేసుప్రభు పర్మిషన్ ఇవ్వడు. చాలామంది చర్చికి రారు. కారణం ఏంటి అంటే, అక్కడికి వెళ్తే సిగరెట్ మానేయాలి, అక్కడ వెళ్తే మందు మానేయాలి, అక్కడ వెళ్తే వ్యభిచారం మానేయాలి. ఎందుకు వచ్చిన గొడవ? చర్చి మానేస్తే పోలే. నిజమే, మంచిది, ఇప్పుడు బాగానే ఉంటుంది. రేపు చచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? ఎవరైతే స్వనీతిని స్థాపించాలనుకుంటారో వాళ్ళకి యేసుప్రభు నచ్చడు. ఎవరైతే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తారో వారికి యేసుప్రభు నచ్చడు. ఎవరైతే పాపంలో కొనసాగాలనుకుంటారో వాళ్ళకి యేసుప్రభు నచ్చడు. ఇలాంటి వారికి యేసుప్రభు వివాదాస్పదమైన గుర్తు. అయితే ఇంకొంతమంది ఉంటారు,
నేను ఎన్ని కార్యాలు చేస్తున్నా, ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నా, ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నా ఇంకా పాపం నా లోపల ఓటలాగా ఊరుతూ ఉందే, నా పాపాన్ని ఎవరు తీసివేస్తారు అని యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను చేసే వాటిని బట్టి నేను ఎప్పటికీ నీతిమంతుడిని కాదు, నేను చేయడమే అందరూ చూస్తున్నారు కానీ నా అంతరంగంలో పాపం పేరుకుపోతుంది నాయన, పాపము ఓట నా హృదయంలో ఉంది, నన్ను క్షమించు అంటే వాళ్ళకి యేసు ప్రభు నీతి సూర్యుడు. ఎవరైతే ప్రభువా మనుషులు ఏమనుకుంటే నాకేంటి, కులం నుంచి వెలివేస్తే నాకేంటి, నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తే నాకేంటి, ఏం చేసినా పర్లేదు ప్రభువా, నీవు నాకు కావాలి, మనుషులతో నాకు సంబంధం లేదు, ఈ సమాజంతో నాకు పని లేదు, నీవు నాకు కావాలి, నీ మెప్పు కావాలి అనుకునే వాడికి యేసు ప్రభు నీతి సూర్యుడు. ఎవరైతే ప్రభువా నేను పాపంలో ఓడిపోయాను, ఈ పాపంలో నుంచి నన్ను బయటికి లాగు, ఈ పాపంలో నుంచి నన్ను తప్పించు, నన్ను పరిశుద్ధుడిగా చేయి అంటారో వాళ్ళకి యేసు ప్రభు నీతి సూర్యుడు. వాళ్ళకి యేసు ప్రభు వారి భక్తి జీవితానికి మూలరాయి అవుతాడు. ఎవరైతే స్వనీతిని స్థాపించాలనుకుంటారో వారికి అడ్డుపంట అవుతాడు. ఎవరైతే దేవుని నీతి మీద ఆధారపడతారో నేను ఎప్పటికీ నీతిమంతుని కాదు, మీరు నీతిమంతుడిగా తీరిస్తేనే నీతిమంతుని అంటారో వాళ్ళకి యేసు ప్రభు మూలరాయి అవుతాడు. ఎవరైతే మనుషులదైన సంపాదించుకుంటారో వాళ్ళకి యేసు ప్రభు అడ్డుబండ అవుతాడు. ఎవరైతే దేవునిదైన సంపాదించాలనుకుంటారో వాళ్ళకి యేసు ప్రభు మూలరాయి అవుతాడు. ఎవరైతే పాపంలో కొనసాగాలనుకుంటారో వాళ్ళకి యేసు ప్రభు అడ్డుబండ అవుతాడు. ఎవరైతే పాపం నుంచి బయటకు రావాలనుకుంటారో వాళ్ళకి యేసు ప్రభు మూలరాయి అవుతాడు. ఒకే రాయి కొంతమందికి అడ్డుబండలాగా, కొంతమందికి మూలరాయిలాగా ఎలా ఉందో అలాగే యేసు ప్రభు వివాదాస్పద గుర్తు. అందరినీ పాస్ చేయడం ఆయన. పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, హేరోదు సంబంధమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, నజరేయులు ఉన్నారు, గదరేనీయులు ఉన్నారు. వీళ్ళకి యేసు ప్రభుకి కంటిన్యూస్గా గొడవ జరిగింది బైబిల్ అంతట్లో. అడుగు తీసి అడుగు పెడితే మనకు బైబిల్లో పరిసయ్యులు రావడం, యేసు ప్రభుని ఏదో ప్రశ్న అడగడం, ఆయన ఓడిద్దాం అనుకోవడం, వీళ్ళు ఓడిపోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, శాస్త్రులు రావడం, ఆయనతో గొడవ పెట్టుకోవడం, సద్దూకయ్యులు, హేరోదీయులు, నజరేయులు అయితే యేసు ప్రభుని తీసుకుని వెళ్ళారు కొండ మీద నుంచి కిందికి తలకిందులుగా పడేద్దామని, అంత కోపం వచ్చేసింది ఆయన అంటే. ఇక గదరేనీయులు అయితే యేసు ప్రభు మా ఊర్లోకి రావద్దు, దయచేసి బయటికి వెళ్ళిపోని బయట పంపించేశారు ఆయన్ని. ఇలా యేసు ప్రభుని అడ్డుబండగా చూశారు వీళ్ళు. ఇంకొంతమంది ఉన్నారు బైబిల్లో. పాపాత్మురాలైన స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు పాదాలను ముద్దు పెట్టుకొని కన్నీళ్లు గార్చి ఆయన పాదాల మీద అత్తరు పోసి ఆ పాదాలను విడవకుండా ముద్దులు పెట్టింది, నీతిమంతురాలుగా తీర్చబడింది. ఈవిడికి యేసు ప్రభు మూలరాయి, ఈవిడికి యేసు ప్రభు నీతి సూర్యుడు. పేతురు ఉన్నాడు, యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు, పేతురుకి యేసు ప్రభు మూలరాయి, నీతి సూర్యుడు. శిలువ మీద దొంగ చనిపోతూ యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని బ్రతిమిలాడు, మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. ఆ దొంగకి యేసు ప్రభు నీతి సూర్యుడు మూలరాయి. ఇటువైపున దొంగ నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగి మమ్మల్ని రక్షించన్నాడు. ఈ వ్యక్తికి యేసు ప్రభు అడ్డుబండ, కొలిమిలా అంటాడు. నేనేం చెప్తున్నాను అంటే మనం నమ్ముకున్న యేసు ప్రభు ఈ ప్రపంచానికి వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. యేసు ప్రభుని అపార్థం చేసుకున్నంతగా ఇంకెవరిని ఈ ప్రపంచం అపార్థం చేసుకోవాలి. అలెగ్జాండర్ విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది, సోక్రటీస్ విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు మేధావులను పిలువబడతారు, అందరి విషయంలో ఏకాభిప్రాయం ఉంది. కానీ అత్యంతగా అపార్థానికి గురైన వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కారణం ఏంటంటే అందరినీ పాస్ చేయడం ఆయన, అందరిని ఒప్పుకోడు ఆయన. మైనస్ అంటే మైనసే, ప్లస్ అంటే ప్లస్సే. ప్లస్ను మైనస్ చేయడం, మైనస్ను ప్లస్ చేయడం ఆయన. మొత్తం తప్పు కొట్టేస్తాడు. ఆయన సోషల్ టీచర్ కదా, ఆయన మ్యాథమెటిక్స్ టీచర్ యేసు ప్రభు అంటే. అగ్ని తెలుసు కదా మనకి, ఒక దగ్గర విపరీతమైన చెత్త రాళ్ళు ఏంటంటో పేరుకుపోయింది అనుకోండి, పెద్ద ఒరిగెట్టి వామిలాగా ఉందనుకోండి, అలా అగ్గిపొల గీసి వేసామనుకోండి, ఒక గంట తర్వాత అక్కడ మిగిలేది ఏంట్రా అంటే బూడిద, 2 రాళ్ళు. అది ప్లాస్టిక్ కానీ, అది చెక్క కానీ, కొయ్య కానీ, పేపర్లు కానీ ఏదైనా సరే మొత్తం అంతటిని బూడిదగా మార్చేస్తుంది. దేన్ని మిగులుస్తుంది అంటే రాళ్ళను మాత్రం మిగులుస్తుంది, మొత్తం అంతని బూడిద చేసేస్తాయి. యేసు ప్రభు అగ్ని లాంటాడు, ఏ చెత్తని ఉపేక్షించడు, మొత్తం తగలబెట్టేస్తాడు. నువ్వు రాయివైతే అగ్ని వల్ల నీకు ప్రమాదం లేదు, చెత్తవైతే కనుక తగలబెట్టేస్తాడు. యేసు ప్రభు
ఎవరు అంటే ఒక దైవజనుడు అంటాడు, ఆయన పరలోకపు మ్యాగ్నెట్ అంటాడు. ఆయన యేసు ప్రభు మ్యాగ్నెట్లు అంటాడు, అయస్కాంతం అంటాడు. ఎవరైతే పరలోకానికి పనికొచ్చే లక్షణాలు ఉన్నాయో వారిని ఆకర్షిస్తాడు ఆయన. ఎవరైతే నరకానికి వెళ్ళే లక్షణాలు ఉన్నాయో వారిని వికర్షిస్తాడు ఆయన, వదిలిపెట్టేస్తాడు. అయస్కాంతాన్ని తీసుకుని వెళ్ళి ఇలా ఇనుప ముక్క దగ్గర తీసుకుని వెళ్ళాలనుకో, ఆ టంగమని తగులుకుంటుంది కదా. కానీ ఒక ప్లాస్టిక్ దగ్గర తీసుకుని వెళ్ళి ఇలా పెట్టండి, అది తగులుకోదు కదా. దీన్ని తగిలించినా సరే అది అతుక్కోదు. ఎందుకని? అయస్కాంతంలో ప్రభావం లేదా? ప్రభావం ఉంది, కానీ అయస్కాంతానికి అతుక్కునే గుణం ప్లాస్టిక్ లేదు. అయస్కాంతానికి అతుక్కునే గుణం ఇనుప ముక్కకు ఉంది, ఉక్కుకుంది. కాబట్టి ఇది దీనికి వెంటనే టంగమని తగులుకుంటుంది. ఎవరైతే పరలోకానికి వెళ్ళేదానికి ఇంతవరకు చెప్పాను కదా, స్వనీతి లేకుండా దేవుని నీతి మీద ఆధారపడి, మనుషుల మెప్పు కాకుండా దేవుని మెప్పు మీద ఆధారపడి, పాపను కూరుకుపోకుండా పాపం నుంచి బయటికి రావాలి అనే లక్షణాలు ఉంటాయో వీళ్ళని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకర్షించేటువంటి పరలోకపు అయస్కాంతమైన ఇలాంటి వాళ్ళని ఆకర్షిస్తాడు ఆయన. ఎవరైతే పాతాళానికి దిగజారిపోవడానికి ఉంటారో, నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారో వారిని యేసు ప్రభు ఆకర్షించడు. వాళ్ళు ఆకర్షితులు కారు, వాళ్ళు నరకానికి జారిపోయేటువంటి వ్యక్తులు. యేసు ప్రభు అందుకే అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరు పరలోక రాజ్యానికి దేవుని దగ్గరికి తండ్రి దగ్గరికి రాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఈ మాట వినగానే చాలామందికి చిర్రెత్తుకు వస్తుంది. అదేంటి నేనే అంటాడే అంటే మేము నమ్మిన తప్ప, మా దేవుళ్ళు తప్ప? అది మీరు డిసైడ్ కావాలి. యేసు ప్రభు అన్నాడు నేనే అనే. నేనే అంటే తెలుగు భాష మీద కాసింత అవగాహన ఉన్నా సరే నేనే అంటే ఇంకొకరు లేరు అని అర్థం. చాలామంది అంటారు అదేంటి యేసు ప్రభు నేనే అంటాడే, మరి మిగతా మతాలంటే తప్ప? అవి తప్పో ఒప్పో రేపు చచ్చిన తర్వాత అది తప్పని తెలిస్తే ఏం చేస్తావు? మొన్న ఒక ఆయన టీవీలో మాట్లాడుతున్నాడు, ఒకవేళ ప్రపంచం అంతా నరకానికి వెళ్తే యేసు ప్రభు నమ్ముకోకుండా అందులో నేను కూడా పోవడానికి పెద్దగా ఇబ్బంది లేదన్నాడు ఆయన. మరొకసారి యేసు ప్రభు నమ్ముకోండి, పరలోకానికి వెళ్తారు, ఆయన మన పాపాలకు క్షమిస్తాడు, మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకుంటాడు, తన దగ్గర తీసుకుంటాడు, లేకపోతే నరకమే అంటే మరైతే నమ్మనోళ్ళంతా అని అంటే నమ్మనోళ్ళంతా నరకమే కదా ఈ లెక్కన. యేసు ప్రభువుని నమ్మితేనే పరలోకమని యేసు ప్రభు చెబితే మరి నమ్మనోళ్ళంతా ఎక్కడికి వెళ్తారని? ఊటీకి వెళ్తారనా? కొడైకెనాల్ వెళ్తారనా? కాదు కదా దాని అర్థము. అప్పుడు ఆయన అన్నాడు, ఒకవేళ ప్రపంచంలో చాలామంది కోట్లాది మంది యేసు ప్రభువుని నమ్మకుండా నరకానికి వెళ్తూ ఉంటే అంతమందిలో నేను కూడా నరకానికి వెళ్ళడానికి నాకు ఇబ్బంది లేదు అన్నాడు. ఇక్కడ భూమి మీద ఏసీలో కూర్చొని ఆ మాట చెప్పొచ్చు, రేపు చచ్చిన తర్వాతనే చాలా దారుణంగా ఉంటుంది. మా మామ వెళ్ళాడు, మా బామర్ది వెళ్ళాడు, మా తమ్ముడు వెళ్ళాడు, నేను కూడా వెళ్తాను. సారీ, అక్కడికి ధనవంతుడు ఒకటి వెళ్ళి అక్కడి నుంచి కేకలేసాడు, వరి నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, నేను పెద్దోడిని ఇక్కడికి వచ్చాను కాబట్టి వాళ్ళకైనా చెప్పండి, వాళ్ళు రాకుండా ఉంటారు. ఇది అక్కడ వేసే కేకలు. కానీ ఇక్కడ తిని అరక్క చెప్పే మాటలు ఏంటంటే అందరూ పోయినప్పుడు నేను కూడా పోతాను, అంటే నా అభిమాన హీరో నరకానికి వెళ్తే నేను కూడా వెళ్ళిపోతాను. అక్కడే సినిమాలు ఉండవు, నా అభిమాన హీరోయిన్ నరకానికి వెళ్తే నేను కూడా వెళ్తాను. అక్కడేమి డ్యాన్స్ ప్రోగ్రాములు ఉండవు, అక్కడ వేరే రకమైన డ్యాన్స్ ప్రోగ్రాములు ఉంటాయి. ఈ అగ్ని జ్వాలల్లో నరకయాతన పడుతున్నాను కేకలు వేశాడు, గోటితో నీళ్ళెమ్మని ప్రాధేయపడ్డాడు. నేను చెప్పే విషయం ఏంటంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాడు అంటే దాని అర్థం ఏంటి అంటే యేసు ప్రభు మాత్రమే మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళేటువంటి దేవుడు. యేసు ప్రభు మాత్రమే నిజమైన దేవుడు. యేసు ప్రభు మన పాపాల కోసం ప్రాణం పెట్టిన దేవుడు అని అర్థం. ఈ మాట కొంతమందికి శుభవార్తలాగా అనిపిస్తుంది, కొంతమందికి ఏంటి మమ్మల్ని తప్పుపడుతున్నాడే అని అనిపిస్తుంది. కొంతమందికి యేసు ప్రభు అడ్డుబండలాగా ఉంటే కొంతమందికి యేసు ప్రభు మూలరాయిలాగా ఉన్నాడు. ఇక్కడ కూర్చొని నీకు యేసు ప్రభు అడ్డుబండ లేకపోతే మూలరాయ? ఇక్కడ కూర్చొని నీకు యేసు ప్రభు కొలిమి లాంటోడా లేకపోతే ఉదయించే నీతి సూర్యుడు లాంటాడు? నాకైతే ప్రభు యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడు లాంటాడు. ఆయన రెక్కలు నాకు ఆరోగ్యాన్ని కలుగజేస్తున్నాయి, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలుగజేస్తున్నాయి, ఆధ్యాత్మిక అంగవైకల్యాన్ని తీసివేస్తుంది. నాకైతే ప్రభు యేసుక్రీస్తు వారు మూలరాయి లాంటి వాడు నా ఆధ్యాత్మిక జీవితానికి. నేనైతే నా ప్రభు యేసుక్రీస్తు వారిలో కొరవ్విన దూడ గంతులు వేయనట్లుగా నా ప్రాణం ఉల్లసిస్తూ ఉంది ప్రభు యేసుక్రీస్తు వారిలో ప్రతినిత్యం. మరి నీకు సమయం యేసు ప్రభుని ఇలా తీసుకొని, అమ్మా నా చేతిలో ఉన్నటువంటి నీ బిడ్డ 40 రోజుల ఈ యేసు ప్రభు ఎవరు అంటే ఈ చిన్న బిడ్డ ప్రపంచాన్ని రెండిటిగా విభజించబోతున్నాడు. ఎలాగంటే అంటే కొంతమందికి యేసు ప్రభు అడ్డుబండ అవుతాడు, కొంతమందికి యేసు ప్రభు మూలరాయి అవుతాడు, కొంతమందికి యేసు ప్రభు కొలిమి లాంటోడు అవుతాడు, కొంతమందికి యేసు ప్రభు ఉదయించే సూర్యుడు లాంటోడు అవుతాడు. ఆ మాట వినగానే మరియమ్మ హృదయం ఏమైందో చూడండి.
మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. అమ్మా, నీవు పరిశుద్ధాత్మ దేవుని వల్ల ఈ బిడ్డను కన్నావని మురిసిపోతున్నావు కదా, భవిష్యత్తులో నీ గుండెల్లోనికి ఖడ్గం దూసుకుని పోతుంది. నీ కళ్ళెదురుగానే ఈ బిడ్డ శిలువ మీద వేలాడతాడు. నీ కళ్ళెదురుగానే ఈ బిడ్డను ఈడ్చుకుని వెళ్తారు, కొరడాలతో కొడతారు, మేకులతో బిగిస్తారు, శిలువ మీదకి ఎత్తుతారు ఆయన్నే. నీ కళ్ళెదురుగా కేక వేసే ప్రాణం విడుస్తాడు. నీ గుండెల్లోనికి ఖడ్గం దూసుకుని పోతుంది. యేసుప్రభు ఇంకా అప్పటికి 40 రోజులే వయసు. అప్పుడే ఆయన భవిష్యత్తు చెప్తున్నాడు సమయను. అమ్మా, ఈ బిడ్డ పరిశుద్ధాత్మ దేవుని వల్ల పుట్టాడని ఏంటేంటో అద్భుతాలు ఏంటేంటో చేసి అందరి చేత జేజేలు కొట్టించుకుంటాడు అని అనుకుంటున్నావా? కాదు. ప్రపంచం 2 ముక్కలుగా విడిపోతుంది యేసు ప్రభువును బట్టి. ఆయన గీత 2గా విభజిస్తాడు ప్రపంచాన్ని. పాపం చేసే వాళ్ళకి ఆయన అడ్డుబండ, పాపాన్ని విడిచిపెట్టాలంటే ఆయన మూలరాయే. స్వనీతిని స్థాపించాలనుకునే వారికి ఆయన కొలిమి, దేవుని నీతిని వెతికే వారికి ఆయన ఉదయించే సూర్యుడు, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును అపేక్షించే వారికి ఆయన కొలిమిలాంటాడు. ఎవరైతే దేవుని మెప్పును కోరుకుంటారో మనుషుల మెప్పు మాకొద్దని వారికి ఆయన ఉదయించే సూర్యుడు అంటాడు. ప్రపంచం 2గా విడిపోతుంది. 3వ కేటగిరీ లేదు. ఉంటే యేసు ప్రభువుని అంగీకరించి అయినా ఉండాలి, లేకపోతే యేసు ప్రభు మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ అయినా ఉండాలి. 3వ కేటగిరీ లేదు. కానీ 3వ కేటగిరీ చర్చిల్లో ఉంది. ఎలా ఉందంటే, బాప్తిసం తీసుకోం, చర్చికి రాం, బైబిల్ చదవం, ప్రార్థన చేయం, యేసు ప్రభు అంటే అభిమానం, యేసు ప్రభు అంటే ఇష్టం. ఈ కేటగిరీ బైబిల్లో లేదు, మనం పుట్టించుకున్నాం. ఉంటే యేసు ప్రభు పాదాల చెంత మోకరించి ప్రాధేయపడుతూనైనా ఉండాలి, క్షమించమని, రక్షించమని. లేకపోతే యేసు ప్రభు మీద యుద్ధాన్నైనా ప్రకటిస్తూ ఉండాలి. కానీ 3వ కేటగిరీ లేదు. ఈరోజు దాపరించింది సంఘాల్లో. ఎంతమంది బాప్తిసం తీసుకోరు తెలుసా? కానీ మాకు యేసు ప్రభు అంటే ఇష్టం అండి. ఇష్టాలు, అభిమానాలు సినిమా హీరోల మీద, హీరోయిన్ల మీద పనికి వస్తాయి, యేసు ప్రభు మీద పనికిరావు. చాలామందికి యేసు ప్రభు అంటే అభిమానం. ఈ కేటగిరీ లేదు. యేసు ప్రభువుని నమ్ముతున్నాము అంటే బాప్తిసం ద్వారా పాపాలు ఒప్పుకొని ఆయన పాదాల దగ్గరికి రావాలి. లేదంట. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముతారంట, పెద్దదానికి పెళ్ళి అయిన తర్వాత బాధ్యత పోతుందంట, అప్పుడు బాప్తిసం తీసుకుంటారంట. ఎన్ని తమాషాలు చేస్తున్నారో. యేసు ప్రభువుని నమ్మడం అంటేనే బాప్తిసం రూపేణా మన పాపాలు క్షమించమని అడగడం, వేడడం, బహిరంగ సాక్ష్యం ఇవ్వడం. ఇది యేసు ప్రభువుని నమ్మడం అంటే. అట్ట కదంట. ఏదో మనసులో అనుకున్నారంట, అది నెరవేరితే బాప్తిసం గురించి ఆలోచిస్తారంట. అప్పుడు నీ గురించి ఆయన ఆలోచించడు. అది వచ్చిన సమస్య. నువ్వు ఆలోచించడు కాదు, ఆయన ఆలోచించడు. సుమయను మరియమ్మతో చెబుతున్నాడు, మరియా, నీ బిడ్డ ప్రపంచాన్ని రెండింటిగా విభజించబోతున్నాడు. నంబర్ 1, ఎవరైతే మోకరిస్తారో ఆయన పాదాల దగ్గర వాళ్ళు. నంబర్ 2, ఎవరైతే ఆయన వ్యతిరేకిస్తారో వాళ్ళు. ఇంగ్లీష్లో ఏమంటారంటే నీస్ టు ద గ్రౌండ్. ఫస్ట్ కేటగిరీ నీస్ టు ద గ్రౌండ్. నీ అంటే మోకాళ్ళు. యేసు ఎదురుగా ఎవరైతే మోకరిస్తారో వాళ్ళు. నంబర్ 2, నోస్ ఇన్ ద ఎయిర్. అంటే ఇలా తలెత్తుకోవడం. నోస్ ఇన్ ద ఎయిర్ అంటే ముక్కు గాల్లో పెట్టడం. ముక్కు గాల్లో పెడుతున్నారంటే ఇలా ఎత్తినప్పుడే కదా ముక్కు గాల్లోకి వెళ్తుంది. నోస్ ఇన్ ద ఎయిర్. నంబర్ 1 నీస్ టు ద గ్రౌండ్. నంబర్ 2 నోస్ ఇన్ ద ఎయిర్. నోస్ ఇన్ ద ఎయిర్ అంటే గర్విష్ఠులు అని. గర్విష్ఠులకి యేసు ప్రభు నచ్చడు. ఎందుకంటే గర్విష్ఠులు మోకాళ్ళు ఉంచడానికి ఇష్టపడరు. యేసు ప్రభు దగ్గరికి ఎలా రావాలంటే మోకాళ్ళ మీద రావాలి, ప్రభువా క్షమించని. గర్విష్ఠులు ఆ మాట అనలేరు. గర్విష్ఠులు మోకాళ్ళు ఉంచలేరు. కాళ్ళైనా నరుక్కుంటారు కానీ మోకాళ్ళు ఉంచరు. అయితే 2011లో దేవుని మహాకృప వల్ల పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఒప్పించడాన్ని బట్టి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మోకరించాను. ప్రభువా నన్ను క్షమించు అని నా మోకాళ్ళ మీదకి వచ్చాను. ఆయన నీతి సూర్యుడని నేను అంగీకరించాను. ఆయన రెక్కలు నా పాప మాలిన్యాలు తీసివేసి నన్ను ఆరోగ్యవంతుడిగా, పరిశుద్ధత విషయంలో, ఆత్మీయత విషయంలో, పరలోక విషయంలో ఆరోగ్యవంతుడిగా చేశాయి. రక్షణ విషయంలో ప్రతినిత్యం వాక్యం అనే పాలు తాగి తోడపిల్ల గంతులు వేసినట్టుగా నన్ను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి అడ్డుబండగా ఉన్నా సరే నాకు మాత్రం మూలరాయిగా ఉన్నాడు. అందును బట్టి నేను నా దేవుని ఆరాధిస్తాను. సుమయోను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఈయన వివాదాస్పదమైన గుర్తు అని చెప్పాడు కదా. దీనినే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వ్రాస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను మనం చూసినప్పుడు యేసు ప్రభు మనందరి పాపాల కోసం సిలువలో బలి అయ్యాడు. మన పాపాన్ని ఆయన మీద వేసుకొని తన నీతిని మనకిచ్చాడు అన్నది ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళకు అనిపిస్తుంది దేవుని శక్తి అని. ఎవరైతే నరకానికి వెళ్తున్నారో, ఏంటి యేసు ప్రభు సిలువ మా కోసమా, మేము అడిగాము ఆయన సిలువ మీద చనిపోమని, ఆయన 3 మేకులు పీకోలేనోడు దేవుడు ఎలా అవుతాడు అనేటట్టుగా వాళ్ళకు వెర్రితనంగా అనిపిస్తుంది. దీన్నే సుమయన్ అన్నాడు, ఈ యేసు ప్రభు వివాదాస్పదమైన గుర్తు. సిలువ ప్రపంచాన్నిటిగా విభజిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఆరాధిద్దాం. తండ్రి, ఇంతవరకు సుమయను చెప్పినటువంటి ఆ ప్రవచనం ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడి ఉన్నాడని తెలియజేస్తూ వచ్చాడు. నా తండ్రి, యేసు ప్రభు పేరెత్తితే చిర్రెత్తుకుపోయేటువంటి ఈ ప్రపంచంలో నేను బ్రతుకుతూ ఉన్నాను. యేసు ప్రభుని అనేక మంది అడ్డుబండగా భావిస్తున్నారు. అయితే నా తండ్రి, నా జీవితంలో మూలరాయిగా యేసు ప్రభు అనిపించేటట్టుగా మీరు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చేశారందుకే మీ కృతజ్ఞతలు. యేసు ప్రభు అనేక మంది కొలిమిలాగా అనిపిస్తున్నాడు. నాకైతే ఉదయించే నీతి సూర్యులాగా అనిపించేటట్టుగా మీరు చేసినందుకే మీ కృతజ్ఞతలు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా పాపాలు క్షమిస్తాడని ఆయన పాదాల చెంతకు వచ్చేదానికి మీరు నాకు సహాయం చేసినందుకై నాకు వివాదాస్పదమైన గుర్తు కాకుండా మీతో సమాధానాన్ని ఇచ్చినటువంటి లోకరక్షకుడిగా నాకు మీరు చేసినందుకే మీకు వందనాలు తెలియజేస్తూ, నా ప్రభు అయిన యేసుక్రీస్తు అని కలిగి ఉన్న జీవితాన్ని బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంతవరకు మీ మాటలు బట్టి కొనియాడుతూ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్ అని అందం. ఇది ఆరాధన.